ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ సిక్స్ లేదు. నవరత్నాలు లేవు. ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు అందరికీ అమ్మఒడి అని, రైతు భరోసా అని అన్నీ ఇచ్చేవాడు. దానికి తగ్గట్టు అప్పుడు అందరి దగ్గర డబ్బులుండి షాపుల్లో అన్నీ కొనుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ చంద్రబాబు డబ్బులు వేయకపోయేసరికి అందరూ ఈఎంఐలు అన్నీ అప్పులే. ఎక్కడికి వచ్చినా ఈఎంఐయే. ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు అన్ని షాపులు ఆనందంగా బేరం అంతా ఉండేది. కానీ ఇది వచ్చాక ఎవరికి వ్యాపారం లేదు, ఎవరికి బేరం లేదు. ఒకవేళ ఎవడైనా ఏమైనా అర్జెంటుగా కొనుక్కోవాలంటే ఈఎంఐ అంతే. ఈఎంఐ అది లెక్క.